అంటే వీళ్ళు ఏంటంటే కింద సిమెంట్ రోడ్డు ఉంది, వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఎంత మనం ఎంత శాంక్షన్ చేస్తూ ఉన్నాం. ఇచ్చినారు మీ అలసత్వం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ నిర్లిప్తత వల్ల ఇటువంటి పొరపాట్లు జరుగుతున్నాయి నేను నమ్ముతూ ఉన్నా. ఎందుకంటే ఇటువంటి పరిస్థితి జరిగింది అని మీకు 12ంటికి నేను ఇన్ఫామ్ చేస్తే ఊళ్ళో ఉండి కూడా కనీసం ఈ రోడ్డు పరిశీలించడానికి రాలేదు అని అంటే మాకు అనిపిస్తూ ఉంది. అంటే ఎంక్వైరీ కాదు, ఎంక్వైరీగా ముందు దేనికి అసలు ముందు ఫీల్డ్ విజిట్ అండి, ఫీల్డ్ విజిట్ చేయాలి కదా. పైగా ఎమ్మెల్యే ఇప్పుడు శాసనసభ్యుడు వచ్చి అక్కడ ఈ రోడ్డు ఇట్లా జరిగిందంటే కమిషనర్ గారు మీరు ఒకసారి వచ్చి చూడండి అంటే వచ్చి చూడవలసిన అవసరం మీకు 100% ఉంది సార్. మీరు అధికారిగా ఉన్నప్పుడు ఒక ప్రజాప్రతినిధి ఒక వర్క్ దగ్గరికి వెళ్ళి ప్రజలకి నష్టం జరిగేటువంటి వర్క్ దగ్గరికి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు అటెండ్ కావాలి, ఆన్ డ్యూటీలో ఉంటాయి, ఖచ్చితంగా మీరు అటెండ్ కావాలి. అంతే తప్ప నేను సాయంత్రం వచ్చి చూస్తున్నది మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ విషయంలో మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను సాయంత్రం వచ్చి కలుస్తాను అంటే మాత్రం చాలా తప్పు. అది పబ్లిక్ ఇలా దోపిడీ పట్టబోగలేని నిట్ట నిలువ దోపిడీ చేసేస్తున్నారు. రెండు కమిషనర్ గారు అంటే నాకు సంబంధం లేదు, డీ రెస్పాన్సిబుల్ అంటే మీ సంతకం పెట్టకుండా నీ ఫైల్ కదిలిందా? 2 hours కిందట నేను ఇప్పుడు వచ్చాము చూసాము, యాజ్ ఏ ఆఫీసర్గా మీ దృష్టిలో పెట్టాలి. మీరు పెట్టుకుని చూసుకున్న తర్వాత ఏం చేసుకుంటారనేది తర్వాత నేను చూసుకుంటాం, వెళ్ళిపోతాం కదా మేమంతా. ఇప్పుడు మేము భోజనం మానేసి ఇక్కడ కూర్చుని టిఫిన్ చేసుకునే పరిస్థితి మీరు ఎందుకు కల్పించాలి? మాకు కరెక్ట్ కాదు కదా. ఓకే, మీరు 1 గంట ఆగారు, 50 మంది వస్తారు, పోనీ ఇంకో 2 గంటలు అవుతాం, 200 మంది వస్తారు, ఇంకో 2 గంటలు నైట్ ఆపుతారు, ఇంకో 500 మంది వస్తారు. ఏం నష్టమే లేదు మాకు, నష్టమే లేదు. దేనికైనా సరే మేము రెడీగా ఉన్నాం. రోడ్డు మీద కూర్చుంటా కానీ పడుకుంటా కానీ మీ మున్సిపల్ ఆఫీస్కి వచ్చారు, మీ ఇంటి దగ్గర కూర్చుంటా మాకు ఇబ్బంది లేదు.